సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈ రోజు అయితే మనం ఒక కుకింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం. ఏంటబ్బా కుకింగ్ అంటున్నారు, ఎవరితో చేస్తున్నా అనుకోవచ్చు. సో మనం మామూలుగా అయితే చెఫ్తో కుకింగ్ చేయడం చూసాం, అదే విధంగా లేడీస్ ఎక్కువ కుక్ చేయడం చూసాం. కానీ ఒక యూత్ మన ముందైతే కుక్ చేయడానికి వచ్చారు. మామూలుగా యూత్ చూస్తే ఎక్కువ గేమ్స్ ఆడుకోవడం, సో అమ్మాయిలకు లైన్ వేయడం, సో అలా పబ్కి వెళ్ళడం, అదే విధంగా ఎంజాయ్ చేయడానికి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. కానీ మన ముందు ఉన్న ఈ యొక్క గెస్ట్ అయితే చెఫ్ అనుకోండి, యూత్ చెఫ్ అనుకోండి. సో నేనైతే కుకింగ్ వీడియోస్ చేస్తాను. సో అసలు ఎలాంటి కుకింగ్ వీడియోస్ చేస్తారు ఏంటి తను మాట్లాడి తెలుసుకుందామా. సో యూత్ అంటున్నారు, యంగ్ చెఫ్ అంటున్నారు, అసలు ఎవరు ఏంటి అనుకుంటున్నారా? సో మన ముందు అయితే ఉన్నారు శ్రావణ్ సార్. హాయ్ సార్. హాయ్ మేడం. సో మాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. సో మామూలుగా మీలాంటి అబ్బాయిలు అయితే అమ్మాయిలకి లైన్ లేయడం, సో అలా జాలీగా షికార్లకు వెళ్ళడం, పబ్కి వెళ్ళడం, సో మూవీస్కి వెళ్ళడం చూసాం. బట్ ఈ కుక్ చేయడం అయితే మేము ఎప్పుడు చూడలేదు. అంటే చూసాము బట్ డైలీ చేస్తాను, అది ఒక ఫ్యాషన్ లాగా ఎప్పుడు చూడలేదు. సో మీకు చేయాలని ఆలోచన ఎలా వచ్చింది సార్? ఎప్పుడు రూమ్ లో చేసుకునేలాగే చేస్తుంటాము. ఓకే. సో నాకు చిన్నప్పటి నుండి మా అమ్మగారు అన్ని నేర్పించారు, ఓ కుకింగ్ ప్రతి ఒక్కటి నేర్పించారు. ఓకే. సో అలా నేర్చుకున్నాను అంతే. ఓకే. సో ఈ రోజైతే మాకు ఎలాంటి ఐటమ్ చేస్తున్నారు సార్? నేను నిమ్మకాయ పులిహోర చేస్తాను మేడం. ఓ నిమ్మకాయ పులిహోర. Yes. యాక్చువల్లీ పులిహోర కలవడమే చూసాను కదా, అబ్బాయిలు ఇలా నిమ్మకాయ పులిహోర చేయడం అయితే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇది నార్మల్ పులిహోర కదా, అందరూ చేస్తారు కదా సార్? అందరూ చేసేది వేరు, బ్యాచులర్స్ చేసేది వేరు కదా మేడం. ఓకే. సో మీ స్టైల్లో చేస్తారు మాకు. ఎస్ మేడం. సో కావాల్సిన ఐటమ్స్ ఏంటి సార్? కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ ఆయిల్, ఓకే నెక్స్ట్ తాలింపు గింజలు, ఓకే నెక్స్ట్ మిర్చి, ఓ నెక్స్ట్ పసుపు, ఓకే నెక్స్ట్ నిమ్మకాయ రసం, ఓ రైస్. ఓకే. సో అందరు కామన్ గా యూజ్ చేస్తారు బట్ మీరు Yes. డిఫరెంట్ గా చేస్తారు. ఎస్ ఓ మేడం. ఓకే, కంపల్సరీ. సో ఇంకా మొదలు పెడదామా? ఓకే మేడం. ఓ, ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి. ఓకే ఆయిల్ ఎలా వేసుకుంటారు? క్వాంటిటీ లేకపోతే మీకు అనిపిస్తూ ఉండిద్దా? క్వాంటిటీ ఉంటుంది మేడం, క్వాంటిటీ Okay. తగ్గట్టు మనం ఆయిల్ వేసేసుకోవడం. నెక్స్ట్ నెక్స్ట్ పల్లీలు. ఓకే. పల్లీలు. ఇవి కూడా మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు లేకపోతే ఇంత క్వాంటిటీ వేసుకోవచ్చు? మామూలుగా రైస్ కి తగ్గట్టు పెట్టేసుకోవచ్చు మేడం. ఓ ఓకే. ఎస్. సో ఎంతసేపు వేగించాలి సార్? మామూలుగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఓకే. తర్వాత ఆఫ్ చేసి వీటిని సపరేట్ గా తీసేసుకోవాలి మేడం. మామూలుగా చెఫ్ అంటే లైక్ యూత్ చెఫ్ అనుకోవచ్చు మీరు. సో ఒక ఫ్యాషన్ అంటున్నారు, మామూలుగా పులిహోర ఎందుకు సార్? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అలా కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు మేడం. నాకు యాక్చువల్ గా పులిహోర అంటే బాగా ఇష్టం. అందరికి ఆల్మోస్ట్ లెమన్ రైస్ అంటే చాలా ఓకే. ఇష్టపడతారు అందరూ. చిటికలు అయిపోతుందని చెప్పేసి ఇలా మాకు ఈరోజు పులిహోర బ్యాచులర్స్ కంటే ఎక్కువగా లెమన్ రైస్ ఈజీగా అయిపోతుంది కాబట్టి లెమన్ రైస్ ఎక్కువ చేస్తారు. ఓకే. మళ్ళీ కర్రీస్ అంటే అవి ఇవి చేసుకోవాలి కాబట్టి Yes, జస్ట్ madam. పులిహోర అయితే జస్ట్ వెంటనే అయిపోతుంది. ఓకే, సూపర్ ఐడియా సార్ మీది. ఓకే, ఇప్పుడు బౌల్ తీసుకోండి. ఓకే. మనం అదేంటి పల్లీని సార్? సపరేట్ గా చేసేసుకోవాలి. ఓకే. నార్మల్ గా మేము చూసినట్లయితే పల్లీల్లోనే అన్ని కలిపేసేస్తారు కదా పెరుగు మాటలు. ఎస్ మేడం. ఇవేంటి డిఫరెంట్ వేరుగా వేస్తున్నారు? మనం సపరేట్ గా తీసి ఏంటంటే మనం తినేటప్పుడు కొంచెం మంచిగా క్రిస్పీగా ఉంటుంది. ఓకే. సో అందువల్ల మనం సపరేట్ గా తీసేసుకోవచ్చు ఓ మేడం. సూపర్ సార్. ఎంతైనా మీ ఆలోచన సో మామూలుగా అబ్బాయిలు చేస్తే టేస్ట్ బాగుంటది అంటారు, అందుకేనేమో మీరు కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తారు మా లేడీస్ కన్నా. ఎస్ మేడం. ఓకే. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని Okay. మనం తాలింపు గింజలు పెట్టేసుకోవాలి. ఫస్ట్ లైట్ గా వేసుకోవాలి ఆయిల్. ఎస్ మేడం. ఓకే. నెక్స్ట్ మనం తాలింపులు తీసుకోవాలి. ఓకే. తాలింపులు లైట్ గా కొంచెం ఒక 1 minute అలా వేగాక మనం వెంటనే కరివేపాకు అవి వేసేసుకోవచ్చు. నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ కరివేపాకు మేడం. ఓకే. కరివేపాకు తగినంత. ఓకే. మామూలుగా కరివేపాకు లాస్ట్ లో వేస్తారు కదా, మీరేంటి మిడిల్ లోనే వేస్తారు? మనం ముందుగానే కరివేపాకు వేస్తే ఏంటంటే కరివేపాకు కొంచెం వేగి తినడానికి కొంచెం బాగుంటుంది మేడం, ఓ, టేస్ట్ బాగుంటుంది. అసలు మీ బ్యాచులర్ ఐడియానే వేస్తారు. సూపర్ సార్. నెక్స్ట్ మిర్చి తీసుకోవాలి మేడం. మిర్చి తగినంత. ఓకే. ఇప్పుడే లైట్ స్మెల్ వస్తూ ఉంది, అలా ఆ కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తుంది. ఓకే, ముందు మిడిల్ లో చేస్తే ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. ఎస్ మేడం. ఓకే. రైస్ అంతా మనకి పడుతుంది బాగా ఈ కరివేపాకు ఫ్లేవర్ కానీ మిర్చి ఫ్లేవర్ కానీ మొత్తం. ఓకే, మాకు ఇంత మంచి పులిహార చేస్తున్నారు కాబట్టి ఇంతకు ముందు ఎవరైనా పులిహార కలిపారా? అవన్నీ ఆన్ స్క్రీన్ ముందు చెప్పకూడదు మేడం. ఓకే, అయితే కలిపారా? అయితే ఉంటాయి మేడం, ఉండకుండా ఎలా ఉంటాయి ఎవరికైనా. ఎంతైనా ఎవరికైనా ఈ బ్యాచులర్ రోజుల్లో సహజం. ఫ్యూచర్ లో మీ వైఫ్ అయితే అదృష్టవంతురాలే, అంటే మంచి కుకింగ్ చేసే హస్బెండ్ అయితే వచ్చేస్తున్నారు. సూపర్ సార్. ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి మేడం ఇంట్లో. ఓ, సో అందరూ అన్ని శ్రావణ్ సార్ రకాలుగా చేసుకునే helping వాళ్ళు అనేది నిజంగా ఉంటుంది. అదృష్టవంతులండి, ఎందుకంటే ఇంత మంచిగా కుకింగ్ చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. సో మీరైతే మిస్ అవ్వద్దు. చెప్పేసాను సార్ ఇప్పుడే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఇప్పుడు మిర్చి వేగాక నెక్స్ట్ పసుపు తీసుకోవాలి మేడం. ఓకే. పసుపు తగినంత వేసేసుకోవాలి. ఓకే. పసుపు మనం ఇందులోనే వేస్తే ఏంటంటే మనకి ఫ్లేవర్ అనేది మొత్తం రైస్ అంతా వస్తుంది. ఓకే. పోతేనేమో కొంచెం టేస్ట్ అదంతా చాలా మారిపోతుంది మేడం. ఓ సూపర్. వావ్, ఆ స్మెల్ ఇంకా ఇప్పుడే వస్తూ ఉంది సార్. నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది, బట్ అయ్యాక కంపల్సరీ తినాలి. తప్పకుండా మేడం. సో ఇవేనా, ఇంకా ఏమేమి బాగా చేస్తారు సార్ మీరు? నేను అన్ని రకాలు వచ్చు మేడం నాకు. ఓ, ఇంట్లో నేను ఆల్రెడీ అన్ని రకాలు నేర్చేసుకున్నాను మా అమ్మగారి దగ్గర. ఓకే. సో నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ నిమ్మకాయ రసం తీసుకోవాలి మేడం. ఓకే. నిమ్మకాయ రసం తీసేసుకొని జస్ట్ అలా ఊరికలా తిప్పేసి ఇంకా ఆఫ్ చేసేయడమే మేడం. సూపర్ సూపర్. జస్ట్ 5 minutes లో అయిపోతుంది అనుకుంటా ఎస్ సార్. మేడం, చాలా నిజంగా? ఈజీ మేడం. యా యా. సో ఆపేసానా? ఎస్ మేడం, ఆపేసాను. ఇంకా తర్వాత ఏంటంటే ఒక 5 minutes లెమన్ ఆగేసి. పిండేసి ఆ వాటర్ పోసిన తర్వాత ఆపేసేయాలి. ఎస్ మేడం. సూపర్. ఒక 5 minutes కొంచెం చల్లారాక మనం రైస్ చల్లారి పెట్టింది ఉంటుంది కదా, ఓకే. సో ఇది రెండు మిక్స్ చేసుకుంటే అయిపోతుంది మేడం. ఓకే, సూపర్ సార్. వావ్, పసుపు వేసిన తర్వాత ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఎస్ మేడం. నెక్స్ట్ మనం అయితే స్టవ్ అయితే ఆపేసాము, చల్లారిపోయినట్టుంది. సో ఇప్పుడు ఏం వేస్తున్నాం? రైసా? నెక్స్ట్ రైస్ మేడం. ఓ, సార్ మీ హాబీస్ ఏంటి? మై హాబీస్ సాంగ్స్ అండ్ కుకింగ్ మేడం. సో అయితే సాంగ్స్ పాడతారు. అండ్ ఐ లవ్ డ్రైవింగ్. ఓ సూపర్. ఎస్ మేడం. సో ఎప్పుడైనా ఒక అమ్మాయితో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని అనిపించింది సార్ ఎప్పుడైనా? అది ఎవరికైనా అనిపిస్తుంది మేడం. సో వెళ్ళారా ఏమన్నా? లేదు మేడం, ఇంకా అదృష్టం రాలేదు. ఓకే, అయితే ఉందైతే అదృష్టం ఉందైతే. అదృష్టం అది చెప్పేది కాదు మేడం. ఓకే. సో పులిహార అయితే కలిపేస్తున్నారు, ఇప్పుడు ఆ Yes, స్మెల్ madam. అయితే వచ్చేస్తుంది. సో ఇంకేంటి సార్ విశేషాలు?
చెప్పాలి మేడం. సో పులిహోర తర్వాత మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? మా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి మేడం. ఓకే. మెయిన్ ఐ లవ్ చికెన్. చికెన్ బాగా తింటాను. ఓకే సార్, మీకు సిస్టర్ అన్నారని చెప్పేసి ఉన్నారని. ఎస్ సో మీ మేడం. సిస్టర్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది సార్? సిస్టర్ తో బాండింగ్ అంటే ఇంకా అది చెప్పేది ఉంటుంది మేడం, ఎవరికైనా కానీ. ఓ, ఎప్పుడన్నా కొట్టుకున్నారా సార్? అవన్నీ సహజం జరుగుతూనే ఉంటాయి. ఓకే. కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఓకే. ప్రేమ అదంతా సరిపోతుంది. ఓ, మీరేం చేస్తారు సార్? ఏం జాబ్ చేస్తారు? నేను యాక్చువల్లీ మెడికల్ బిజినెస్ మేడం నేను చేసేది. సూపర్ సార్. సో మీరు ఒక్కలే ఉంటారా బ్యాచులర్ గా? ఎస్ మేడం. ఓకే, ఒక్కలుగా అసలు మామూలుగా అనిపిస్తుంది కదా ఎప్పుడన్నా అమ్మ వచ్చి కుక్ చేస్తే బాగుండు, అమ్మ చేత తినాలనిపించి ఎప్పుడన్నా అనిపిస్తుంది? అనిపిస్తుంటుంది మేడం, ఓ కానీ బ్యాచులర్ అన్నాక తప్పదు కదా మేడం, ఓ తప్పదు అన్ని సార్. చేసుకోవాలి. అవునవును. సో మొత్తం అయితే వేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి సార్? నెక్స్ట్ మనం ఇందాక వేయించిన శనగిత్తనాలు ఉన్నాయి ఓ కదా, ఓకే. వాటిని తీసుకొని మనం గార్నిష్ చేసుకోవాలి. ఓకే, అన్ని వేసాను. ఎస్ మేడం. నెక్స్ట్ కొత్తిమీర కూడా తీసేసుకోండి మేడం. ఓకే. కొత్తిమీర సో మామూలుగా అయితే ఒక స్టైల్లో వేస్తుంటారు కదా సార్, మీకు కూడా ఆ స్టైల్ ఏమైనా వచ్చారా? వచ్చు మేడం, ఎప్పుడన్నా అలా చేస్తూ ఉంటారా మమ్మీ చేస్తాను దగ్గర మేడం. చిలిపిగా అట్లా? చేస్తాను మేడం. ఓకే, మామూలుగా అయితే మనం చూస్తూ ఉంటాం ఇలా వేస్తూ ఉంటారు స్టైల్ గా, అలా ఎప్పుడన్నా అమ్మతో కలిసి? చేస్తుంటాను మేడం. ఓకే, సరిపెద్ద వేయాలి సార్? వేయండి మేడం, పర్లేదు. ఓకే. కొత్తిమీర కొంచెం మనం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఓకే. చాలా మంచిది అంటారు. సో లుక్ కూడా చూస్తే అట్రాక్ట్ అనిపిస్తుంది బాగా, ఇప్పుడిప్పుడే తినాలనిపిస్తుంది కలిపేటప్పుడే. స్మెల్ కూడా మంచిగా వస్తుంది, ఆ ఫ్లేవర్ అవన్నీ, ఆ Yes, పసుపు, మేడం. ఆ కరివేపాకు. అంటే ఎక్కువసేపు ఏగలేకే సార్ ఇక్కడ నాకు అనిపిస్తుంది ఎండుమిర్చి కనిపించట్లేదు ఏంటి మేడం? ఎండుమిర్చి అందరూ వేసుకుంటారు కదా. లేదు మేడం, యాక్చువల్లీ ఎండుమిర్చి ఏంటంటే కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తినకుండా ఉంటారు. ఓకే. సో అది మన ఇష్టం, అది ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది మేడం. ఓకే, మీరైతే వేయరా సార్? లేదు మేడం, నేనైతే Okay. వేయను మేడం. ఓకే, సో మనం ఒక 5 minutes అలా మనం పక్క పెట్టేస్తే అయిపోతుంది మేడం. అయిపోతుంది అయితే. ఎస్ మేడం. సో 5 minutes లో మా టేస్టీ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఎస్ సో మేడం. ఒక 5 minutes తర్వాత మనం టేస్ట్ ఎలా ఉంది ఏంటి తెలుసుకుందాం. సో అప్పటి వరకు మాకు ఒక చిన్న సాంగ్ అయితే పాడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. లేదు మేడం. ఓకే, 5 minutes అయితే కంప్లీట్ అయిపోయింది మేడం. ఓకే. ఇప్పుడు మీరు కొంచెం టేస్ట్ చేసి చూడండి ఎలా Okay. వస్తుంది ఏంటి అనేది. ఓకే, పులిహోర చేయడం అయితే చూసాం, పులిహోర కలపడం కూడా మేము కలుపుతారని బాగా విన్నాము, బట్ ఎలా కలుపుతారు ఏంటి ఒకసారి చెప్తారా? సో ఇలానే ఉంటుందా అవును పుల్ల మేడం. పుల్లగా చేదుగా? ఎస్ మేడం. ఓకే, సో ఆ స్కిల్స్ కూడా మీలో బాగున్నాయి సార్ నిజంగా. ఓకే, అయితే జస్ట్ 5 minutes లో నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది, అది కూడా మా యంగ్ చెఫ్ తో అయితే రెడీ అయిపోయింది. బ్యాచులర్ గా ఉంటూ సో ఇదంతా సింపుల్ గా అయిపోయింది. అందరిలాగే చేస్తారు కానీ కొంచెం డిఫరెంట్ గా చేస్తారు, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందని చెప్పేసి మన శ్రావణ్ సార్ అయితే చెప్తున్నారు. మరి టేస్ట్ ఎలా ఉందని నేను కూడా చూసి చెప్పాలి కదా, చూద్దాం. 5 minutes లో మా టేస్టీ పులిహోర అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం అలా టేస్ట్ చేసి అయితే చెప్దాము. సో ఎమ్మి పులిహోర చూస్తే స్మెల్కి వావ్ అనిపిస్తుంది, మరి టేస్ట్ ఎలా ఉంటుందో. సూపర్ నిజంగా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. అందరూ అంటుంటారు అబ్బాయిలు కుక్ చేస్తే ఆ టేస్టే వేరేని, నిజంగా ఆ చెయ్యి వాడటమో ఏమో గానీ ఆహా, నేను ఇలాంటి పులిహోర కొన్ని టెంపుల్స్ లో చూస్తూ ఉంటా. అసలు నేను టెంపుల్ కి వెళ్ళేదే పులిహోర కోసం వెళ్తూ ఉంటాం, బట్ ఆ పులిహోర మీరు చేశారు. సో ఇంకా మీరు ఎప్పుడైనా వచ్చి చేసి పెట్టాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను, అంత బాగుంది టేస్ట్. థ్యాంక్ సో యూ. అందుకే మేము ఆడవాళ్ళు ప్రతి సండే వాళ్ళ హస్బెండ్ చేత కుక్ చేయించుకొని తినాలనుకుంటారు. ఇంత టేస్ట్ కోసమేమో నిజంగా అబ్బాయిలు టేస్ట్ చేస్తే ఎంత బాగుంటుందా అనే విధంగా ఉంది. అండ్ సార్ అలా మిర్చి తీసుకొని ఆ ఫ్లేవర్ తో తింటుంటే నిజంగా వేరే లెవెల్ సార్. అలా కాటుగా పుల్లగా తింటుంటే సూపర్ గా. మరి ఇంత టేస్ట్ గా చేస్తున్నారు, మీ వైపు అయితే అదృష్టవంతురాలు సార్. నేను ఇందాకలో చెప్పాను, మీరు చేస్తుంటేనే స్మెల్ ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ ఎలా ఉంది అనిపించింది. నిజంగా ఇంత మంచి పులిహోర మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. Thank సో ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేస్తూ ఉండాలి, ఇలాంటి మంచి కుకింగ్ వీడియోస్ రావాలని చెప్పేసి మేము కోరుకున్నాం, మీతో చేయాలని చెప్పేసి ఇంకా కోరుకుంటున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి పులిహోర చేసుకునే విధానం, అది కూడా బ్యాచులర్ స్టైల్లో ఇంత బాగుంటుందని చెప్పేసి నేను ఇంకా అనుకోలే అసలు. ఎందుకంటే అబ్బాయిల చేతి వాట అంటారు అందరూ, అబ్బాయిలు చేస్తే వేరే లెవెల్ అని, బట్ ఇంత బాగుంటుందని అనుకోలేదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఫస్ట్ టైం అయితే నేను వీడియో చేస్తున్నా ఒక అబ్బాయితో కుకింగ్ చేయడం.
సో టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. సో ఇంకెందుకు పులిహార చేసుకునే విధానం అన్ని మనం వీడియోలో అయితే చూసేయండి. సో తినేయండి. నాకైతే వేరే లెవెల్ అనిపించింది. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మీ సుమన్ టీవీ. అందుకు కెమెరామెన్ చంద్రుతో నేను మీ సుకుమారి.